వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థుల విజయం. 72కు పైగా చోట్ల బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులు గెలుపొందారని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ వెల్లడి. కిసాన్ నగర్లోని అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పూలదండాలు పెట్టిన బీజేపీ కార్యకర్త. డ్రైనేజీ రోడ్ల పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్. సీఎం మెస్సీలకు పాలాభిషేకం. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. క్రీడాకారుడు మెస్సీలకు రేకుర్తి మాజీ సర్పంచి నందెల్లి ప్రకాశ్ అభినందనలు. గ్రామ పంచాయతీ తొలి 2వ దశ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్లతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘనంగా శాలువ కప్పి సన్మానించారు. బీజేపీ రాష్ట్రంలోని అధికారంలోకి లేనప్పటికీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చి గెలిచిన బీజేపీ సర్పంచ్లని అభివర్ణించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సర్పంచ్లపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పారు. అయినా బీజేపీ నుంచి గెలిచిన సర్పంచులు ఎవరూ బాధపడొద్దని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మానకొండూరు నియోజకవర్గంలోని ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన విజయాలు దక్కాయని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారంలో తెలిపారు. 6 మండలాల్లో పరిధిలోని 144 గ్రామ పంచాయతీలకు గాను 72కు పైగా చోట్ల బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులు గెలుపొందారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుకులను ప్రజలు గెలిపించారని అన్నారు. 6 మండల కేంద్రాల్లో 4 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారని, అధిక జనాభా ఉన్న గ్రామాల్లో సైతం పార్టీ అభ్యర్థులే గెలిచారని చెప్పారు. ఈ విజయానికి సహకరించిన ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది సరికాదని ఆయన విమర్శించారు. మానకొండూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో 6 మండలాలకు గాను 146 గ్రామ పంచాయతీలలో అత్యధిక సీట్లు 72కు పైగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఇవాళ మా మీద నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ అయితేనే 6 గ్యారంటీలు అమలు జరుగుతాయి, బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ప్రశ్నించే గొంతులు ఉంటాయని చెప్పేసి నమ్మకంతో ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు మీ అందరు కూడా ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను. ఎందుకనంటే ఇప్పుడు అధికార పార్టీలో మేము ఉన్నామని చెప్పుకుంటూ పల్లెలకు తిరిగి చేయరాని పనులన్నీ కూడా చేస్తూ బెదిరించిన చోట బెదిరించి ఇందిరమ్మ చీరలు ఇచ్చి మద్యం సీసాలు వంచి నోట్ల కట్టలు పంచినా కూడా తిరస్కరించి ఇవాళ మా మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మీద నమ్మకం పెట్టి, కేసీఆర్ గారి మీద నమ్మకం పెట్టి, నన్ను ఆ మీద నమ్మకం ఉంచి నేను బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించినందుకు మీకు ఎల్లవేళలా కూడా నేను రుణపడి ఉంటాను. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని 2వ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న సాయంత్రం వరకు ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్లను లెక్కించిన అధికారులు విజేతలను ప్రకటించారు. మండల వ్యాప్తంగా 26 గ్రామ పంచాయతీ సర్పంచ్లతో పాటు 177 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. 101 మంది సర్పంచుల అభ్యర్థులు, 432 మంది వార్డు మెంబర్లుగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల అధికారులు విజేతలను ప్రకటించారు. గెలుపొందిన అభ్యర్థులకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎన్నికల గెలుపు ధృవీకరణ పత్రాలను అందజేసి ఎన్నికల నియమావళి ప్రకారం ప్రమాణం చేయించారు. మండలంలోని మొదటిగా నందిమేడారం సర్పంచ్ అభ్యర్థి వీర్పాల్ అలియాస్ బ్రాహ్మి 2083 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకోగా
పత్తిపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థి మందాల శ్రావణి 743 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులే ఎక్కువ గ్రామ పంచాయతీ స్థానాల్లో గెలుపొందారు. మండలంలో మొత్తంగా 29 గ్రామ పంచాయతీలు ఉండగా 21 గ్రామ పంచాయతీల సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గెలుపొందగా 7 బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించగా ఒక్క స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ నెల 20వ తేదీ తర్వాత గ్రామ పంచాయతీల కొత్త పాలక వర్గంతో అధికారంలోని ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా సమాచారం. కరీంనగర్లోని భగత్ నగర్లోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి ఆలయంలో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఈ నెల 20న అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి ప్రత్యేకంగా గోమాతతో అయ్యప్ప స్వామి ఆలయంలో చుట్టూ ప్రదర్శన ఉంటుందన్నారు. అనంతరం గోమాతకు హారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం అల్పాహారం కార్యక్రమాలు ఉంటాయని, ఈ కార్యక్రమంలోని అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. స్వామి శరణం స్వామి శరణం. ఈ నెల 20వ తారీఖున భగత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగే తెప్పోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా జరుగును. ఈ తెప్పోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం గోమాతతో అయ్యప్ప స్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ తదనంతరం గోమాతకు మహారతి ఇవ్వబడును. అలాగే మధ్యాహ్నం భిక్ష, సాయంకాలం అల్పాహారం కలదు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు కుటుంబ సమేతంగా మరియు భక్తులు కుటుంబ సమేతంగా హాజరై ఆ స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శాంతియుత వాతావరణంలో కొనసాగాయని, ఈ నెల 17న జరిగే ఎన్నికలు కూడా సజావుగా జరిగేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం పేర్కొన్నారు. సిపి గౌస్ అలం ఎన్నికల నిర్వహణకు కేటాయించిన పోలీస్ సిబ్బందిని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు నేరుగా పరిశీలిస్తున్నారు. పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని, సరిపడా బలగాలను కేటాయించామని సిపి తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. సర్పంచ్ పదవుల గెలుపులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 32 స్థానాల్లో విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు 13 స్థానాలను గెలుచుకున్నారు. కాంగ్రెస్ 3 అంకెలు పైచిలుకగా సర్పంచ్ పదవులకు గెలుచుకున్నారు. అయితే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొల్లంపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అల్వాల శంకర్ గెలుపొందారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చింతపుల నరేందర్ గెలుపొందారు. ఇలా జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంతో కాంగ్రెస్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వ్యక్తులు లేదా పార్టీల ప్రతినిధులపై చట్ట ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేయాలని అధికారులకు కరీంనగర్ పోలీసులు కమిషనర్ సిపి గౌసలాం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రలోభాలు, బెదిరింపులు లేదా హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై ఏమాత్రం ఉపేక్ష చూపకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, తద్వారా ఎన్నికలు నిష్పక్షపాతంగా మరియు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని సిపి గౌసలాం అధికారులను గట్టిగా ఆదేశించారు. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినటువంటి పలువురిపై ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నామని సిపి తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డిసెంబర్ 17, 2025న బుధవారం జరగనున్న 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల పరిరక్షణ మరియు ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ శ్రీ గౌసలాం ఐపీఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వీణవంక, ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజూరాబాద్ మరియు వి సేదాపూర్ 5 మండలాల పరిధిలోని ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. ఈ మండలాల పరిధిలో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం లేదా సమావేశం కావటం పూర్తిగా నిషేధించబడిందని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుడు మెస్సీలకు రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాశ్ అభినందనలు తెలిపారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారులకు మెస్సీలకు చిత్రపటాలకు రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాశ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని హైదరాబాద్ తీసుకురావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. దేశంలో ఫుట్బాల్ మరింత ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డి చాలా మంచి చేశారని, ఇది నిజంగా ఫుట్బాల్ క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫుట్బాల్ సీనియర్ క్రీడాకారులు రషీదోద్దీన్ మాట్లాడుతూ ఏ సీఎం కూడా ఇంత చొరవ చూపిస్తున్నటువంటి సంఘటన ముందెన్నడూ కూడా చూడలేదన్నారు. వరల్డ్ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని హైదరాబాద్కు తీసుకొచ్చి సెలబ్రేషన్ చేయటం అనేది గొప్పతనమన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్తో పాటుగా సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ మహమ్మద్ రషీదోద్దీన్, సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ సికందరు, అలాగే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి, కూన నర్సయ్య, మహేష్, నయీం, రమణాచారి, షన్వాజ్, సోయబ్, హసీం, ఖాజా, అన్వేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాజధాని హైదరాబాద్కు తీసుకురావడం చాలా గొప్ప విషయం. మేము ఎందుకు చెప్తున్నామంటే గతంలో కూడా జుల్ఫకర్ అలీ భుట్టో అని మన కరీంనగర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఉండే, అప్పుడు మేము పోలీసు ఉద్యోగం చేస్తున్నాం. 1981లో మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీపీ పోలీసు స్టేట్ టీంకు ఫుట్బాల్లో సెలెక్ట్ అయినాం. షఫీ అనే ఒక కానిస్టేబుల్, నేను కూడా అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో వేస్తున్నా. మేము ఫుట్బాల్లో సెలెక్ట్ అయ్యే స్టేట్కు గోషమాల్ స్టేడియంలో విడిది ఇచ్చారు మాకు. అప్పుడు ఫుట్బాల్లో స్టేట్కు పోలీస్ టీంకు ఆడడం జరిగింది. ఆ విధంగా ఎంతోమంది క్రీడాకారులను ప్రోత్సహించడానికి మన ఫుట్బాల్ టీం, భారతదేశం ఫుట్బాల్ టీం 142వ స్థానంలో ప్రపంచంలో ఉన్నది. మరి మన ఫుట్బాల్ టీం భారతదేశంలో ముందుకు పోవడానికి, ఈ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఫుట్బాల్ టీం 142వ స్థానం నుండి ముందుకెళ్ళడానికి ప్రపంచంలో కూడా మనం 5వ స్థానం 6వ స్థానానికి ఫుట్బాల్లో వెళ్ళాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలంచి, ఏ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నట్టు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చి క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా మేమున్నాం మీ అంట అని క్రీడాకారులకు ఒక మాట ఇచ్చిన విధంగా ఈ టెన్యూర్ లోపల ఈ ఒక్క ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇంత స్పోర్ట్స్కు కానీ పర్టికులర్గా ఫుట్బాల్కు ఇంత చొరవ చూపించిన చీఫ్ మినిస్టర్ నేను లైఫ్లో చూడలేదు. ఆయన హిమ్సెల్ఫ్ చీఫ్ మినిస్టర్గా వండుకుంటా ఒక చిన్న పిల్లాడు డ్రెస్ వేసుకున్నట్టు షార్ట్ వేసుకొని, షర్ట్ వేసుకొని, షూస్ వేసుకొని ఆ మెస్సీ ముందట ఈయన చీఫ్ మినిస్టరా అన్నట్టు ఆయన అటువంటి చిన్న పిల్లని తిరుగు ఉండి మెయింటైన్ చేసినట్టే నాట్ ఏ జోక్. చిన్న ఇష్యూ కాదు అది.
మళ్ళీ అంత పెద్ద ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ను మనం ఇక్కడికి పిలిపించి ఇక్కడ మన దగ్గర ఒక షో చేసినాము, ఒక ఫుట్బాల్ చిన్న ఆడిపించినామంటే అది చాలా గ్రేట్. అటువంటి ప్లేయర్స్ను చూసుడు కాదు, మనం టీవీలో చూసుడే గగనము. అది నేచురల్గా చూపించుడు అంటే అది గ్రేట్ అకేషన్. ఈ చీఫ్ మినిస్టర్ గారికి ఒక రిక్వెస్ట్, ఒక సజెషన్, స్పోర్ట్స్ మీద ఇంకా కొంచెం మంచిగా మనవ పెంచుకొని. కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలోని 3వ డివిజన్ కిసాన్ నగర్ ప్రాంతం అభివృద్ధిలోని వెనుకబడిపోయిందని, డివిజన్ పరిధిలోని రోడ్డు డ్రైనేజీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున స్థానిక బీజేపీ నేత కంటెస్టెడ్ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కిసాన్ నగర్ బీడీ కంపెనీ నుండి మీ సేవ వరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని సోమిడి వేణుప్రసాద్ పోర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా సోమిడి వేణు మాట్లాడుతూ కిసాన్ నగర్ ప్రాంతంలోని అభివృద్ధి విషయంలో గత ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. అయితే జిల్లా అధికారులకు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేక మార్లు ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం వినతి పత్రాలు సమర్పించిన సమస్యలను పరిష్కరించాలని ఆలోచన చేయలేదన్నారు. డివిజన్ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. డివిజన్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించకపోవడంతో వర్షాకాలంలో ఇక్కడ ప్రాంతంలోని రోడ్లు, మురికి కాలువల పరిస్థితి దారుణంగా మారి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారవుతున్నాయన్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నో మార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతోనే బీజేపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు తీవ్రంగా ఇక్కడి ప్రాంతంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యగా మారిన రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించి డివిజన్ ప్రజలకు న్యాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ నిరసన కార్యక్రమంలోని బీజేపీ నాయకులు చాడా ఆనంద్, కార్యకర్తలు, స్థానిక డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలోని కిసాన్ నగర్ పాత 3వ డివిజన్ డిలిమిటేషన్ అయిన తర్వాత 29వ డివిజన్. పేరుకు మాత్రమే స్మార్ట్ సిటీ, అభివృద్ధిలో మాత్రం శూన్యం. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, కార్పొరేటర్ అదే పార్టీ, మేయర్ అదే పార్టీ, ముఖ్యమంత్రి కూడా అదే పార్టీ. కానీ అభివృద్ధి చూస్తే అన్ని రంధ్రాలు ఉన్న రోడ్లు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ, వర్షం పడితే మోరీలు మొత్తం ఇంట్లోకి తెచ్చుకొని వస్తూ ఉంటాయి. బీజేపీ పార్టీ తరఫున మేము ఈరోజు నిరసన కార్యక్రమం జరిపించినాం. పొర్లు దండాల ప్రోగ్రాం గతంలో 10-15 సార్లు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అభివృద్ధి విషయంలో పట్టించుకోవడం లేదు. కావున బీజేపీ పార్టీ తరఫున మేము ఈసారి ఒక నిరసన కార్యక్రమం పొర్లు దండాల ప్రోగ్రాం పెట్టి ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి మా 3వ డివిజన్లో ఉన్న రిపేర్లో ఉన్న రోడ్లు, మోరీలు అన్నీ నూతనంగా నిర్మించి ఇక్కడ నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మనం చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట రేపాక గ్రామంలో సోమవారం రైతు మిత్ర ట్రాక్టర్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ఆ సంఘం అధ్యక్షులు పొట్ల లింగం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా సంఘం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలోని రైతు మిత్ర ట్రాక్టర్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపాక గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అందరూ నాకు సహకరించి నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎల్లవేళలా వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అందరితోటి కలిసి ఏ పనైనా అందరిని కలుపుకొని చేస్తాను. ప్రస్తుత కాలంలో క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ పద్మానగర్లోని సిబిఎస్ఈ పాఠశాల ఆవరణలో మానేరు ఖేల్ మస్తీ 2025 వార్షిక క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆయన మానేరు ఒలింపిక్ క్రీడా పతాకాలను ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థలలో ప్రతి సంవత్సరం అట్టహాసంగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఇటీవల కాలంలో జూడో, బేస్బాల్,
సాఫ్ట్ బాల్, ఓషు, అలాగే కరాటీ, స్విమ్మింగ్ తదితర క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణిస్తూ తెలంగాణ రాష్ట్ర జిల్లా పాఠశాల కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ ఉండటం అభినందనీయమన్నారు. క్రీడల్లో రాణించిన వారు అన్ని రంగాల్లో కూడా రాణిస్తారని, శారీరక మానసిక ఉల్లాసం కేవలం క్రీడలతోనే కలుగుతుందన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వాలీబాల్ సర్వీస్ చేసి మ్యాచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలోని మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్లు కళ్యాణ్, సుందర్, సరితారెడ్డి, పిఈటీలు మహేందర్, తిరుపతి, స్వామి, జహీదా, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. For that sake, now in our school, we are conducting various kinds of sports and games. You know that in the Karimnagar district, not only Karimnagar, totally in state and at national level also, our Maner school is having its recognition of commencing various sets of games like judo, yoga, chess, kabaddi. Even very recently, we have conducted kabaddi tournaments under the GF. With the collaboration of the GF, we have conducted very successfully. And most of the people participated with a G-line enthusiasm. And even our people also got prizes. So here, I wanted to emphasize కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటించారు. ఆ వెంటనే గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్లను ఎన్నుకున్నారు. విజేతలను ప్రకటించడంలో అక్కడక్కడ కొంత జాప్యం నెలకొంది. నుసుల్తాపూర్లోని సర్పంచ్గా తుమ్మనపల్లి సంధ్యా శ్రీనివాసరావు, రామకృష్ణ కాలనీలోని గుజ్జుల శ్వేత ప్రణీత్ రెడ్డి, తిమ్మాపూర్లోని గంకడి లక్ష్మారెడ్డి, పోరండ్ల అశోద శ్రీనివాస్, మన్నెంపల్లిలోని పొన్నం సునీత, అనిల్ గౌడ్, మల్లాపూర్లో మామిడి మమత, పర్లపల్లిలోని సూరం స్వప్న, మొగిలిపాలెంలోని తాట్ల తిరుపతి, నర్సింగపూర్లో పెరిక రవి, నల్గొండలో జింకా మారుతి, మక్తపల్లిలో గాండ్ల శ్రీనివాస్, రేణికుంటలోని ఎలుక ఆంజనేయులు, కొత్తపల్లిలో గోదావరి శోభారాణి, గొల్లపల్లిలోని మల్లెతుల స్వరూప, తిరుపతి ఇంద్రానగర్లోని రామ్ కిషన్, జూగుండ్ల పూరం శ్వేత, రామ హనుమాన్ నగర్ ఫిస్కా సౌజన్య, లక్ష్మీదేవిపల్లిలో నీలం చంద్రారెడ్డి, అలాగే వచ్చునూరు బిల్లా సంతోష్ కుమార్, నెదునూరు కనకం లక్ష్మి, కుమరయ్య, మహాత్మానగర్లోని పొన్నాల సంపత్, బాలయ్యపల్లిలో దుర్గం శ్రీనివాస్, పోలంపల్లిలోని గుంటి లావణ్య, మల్లేశం గెలుపొందారు. బుద్ధిమాన్యంతో పుట్టి మానసిక ఎదుగుదల లేని పిల్లలు వారంతా. వయసు పెరిగినా ఇప్పటికీ అమ్మ అని పిలవడం వారికి తెలియదు. కడుపులోని ఫీలింగ్ను ఆకలి అని కూడా తెలుసుకోలేని దయనీయ స్థితి వారిది. ఆకలి అవుతుందని చెప్పలేరు, కాలకృత్యాలకు పిలవలేరు. అలాంటి వారికి భరోసానిస్తోంది కరీంనగర్ మనోవికాస్ స్కూల్. విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు వృత్తి విద్యలో శిక్షణ అందిస్తూ అండగా నిలుస్తోంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న మెయింటెనెన్స్ ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ సరిపోక తాను కొవ్వెత్తిలా కరుగుతూ మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న కరీంనగర్ మనోవికాస్ స్కూల్ వైనంపై స్పెషల్ రిపోర్ట్. ఇక్కడ ఉన్న వీరంతా లోకం పోకడ తెలియని అమాయకులు. వయసు పెరిగిన మానసిక ఎదుగుదల లేని చిన్నారులు వీరంతా. సొంతంగా ఆలోచించలేరు, ఏ పనిని స్వయంగా చేసుకోలేరు. ఇలాంటి మానసిక వికలాంగులకు అండగా మేమున్నామంటూ కరీంనగర్ మనో వికాస్ పాఠశాల అండగా నిలుస్తుంది. మానసిక వికలాంగులకు అండగా నిలవాలని ఏపీ ట్రాన్స్కోలో ఎస్సీగా పనిచేసి రిటైర్ అయిన కె బాలకిషన్ రావు ఆలోచనల నుంచి పుట్టిందే ఈ మనో వికాస పాఠశాల. ఈ పాఠశాల 1988 సంవత్సరంలో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్గా ఏర్పడి దాతల సహకారంతో ఈ మనో వికాస్ పాఠశాలను ప్రారంభించారు.
తొలుత సంవత్సరాల తరబడి కిరాయి భవనంలో కొనసాగిన ఈ పాఠశాల కోసం నాటి కలెక్టర్ సుమిత్ర డావ్రా 20 గుంటల స్థలాన్ని కేటాయించారు. దీంతో పేరెంట్స్ కమిటీ సభ్యులు దాతల సహకారంతో భవన నిర్మాణానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న మైక్రోసాఫ్ట్ భవన నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు విరాళంగా అందించింది. దీంతో 11 విశాలమైన గదులతో పాఠశాల భవన నిర్మాణంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు పార్కుతో మనో వికాస్ స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పాఠశాలలో మొత్తం 16 మంది స్టాఫ్, మరో 5 వాలంటీర్లు, మొత్తం 21 మంది సిబ్బంది విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు వివిధ వృత్తి విద్యల్లో శిక్షణను అందిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పాఠశాల కొనసాగుతుంది. 9:30 నుంచి 9:45 వరకు ప్రార్థన, 11 నుంచి 11:15 వరకు బ్రేకు, 12:30 నుంచి 1:30 వరకు లంచ్, 2:30 నుంచి 3:15 వరకు ఆటలాడిస్తారు. విద్యార్థులకు పాఠశాలనే మధ్యాహ్న భోజనం అందిస్తుంది. మారం చేసేవారిని ఆలిస్తూ, తల్లిలా బుజ్జగిస్తూ, తండ్రిలా కాస్త భయపెడుతూ ముద్దలు తినిపిస్తారు, కడుపు నింపుతారు. అయితే పాఠశాల మెయింటెనెన్స్ కోసం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ నుండి గ్రాంట్ వస్తున్నప్పటికీ అవి సిబ్బంది వేతనాలకు మాత్రమే సరిపోవడంతో పాఠశాల మెయింటెనెన్స్ కోసం కమిటీ సభ్యులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యార్థులను ఉదయం ఇంటి నుంచి స్కూల్కు తీసుకొచ్చేందుకు, మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటి వద్ద దిగబెట్టేందుకు 2 స్కూల్ వ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక వ్యాన్ను మైక్రోసాఫ్ట్ విరాళంగా ఇవ్వగా మరో వ్యాన్ను ఆంధ్ర బ్యాంకు విరాళంగా అందించింది. పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు వృత్తి విద్యలో సైతం శిక్షణనిస్తున్నారు. మొదట విద్యార్థులకు డైలీ యాక్టివిటీస్పై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చేనేతపై ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా కళల్లో ప్రోత్సహించేందుకు డ్రాయింగ్లో శిక్షణనిస్తున్నారు. శారీరకంగా ఫిట్గా లేని వారికి ఫిజియోథెరపీ, సరిగ్గా మాట్లాడలేని వారికి స్పీచ్ థెరపీ ఇస్తూ వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నారు. ఇంకా విద్యార్థులు చురుగ్గా ఉండేందుకు యోగా, డ్యాన్సులో శిక్షణనిస్తూ ఫిజికల్గా మరింత ఫిట్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నెంబర్ కాన్సెప్టు, టైం కాన్సెప్టు, కలర్ కాన్సెప్టులపై అవగాహన కల్పిస్తున్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థుల విజయం. 72కు పైగా చోట్ల బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులు గెలుపొందారని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ వెల్లడి. కిసాన్ నగర్లోని అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పూలదండాలు పెట్టిన బీజేపీ కార్యకర్త. డ్రైనేజీ, రోడ్ల పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్. సీఎం మెస్సీలకు పాలాభిషేకం. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. క్రీడాకారుడు మెస్సీలకు రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాశ్ అభినందనలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.